హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లను తొలగిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అసలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వాలంటీర్స్ అయితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకముగా సమ్మె చేస్తున్న వారందరినీ కూడా విధుల నుండి తొలగించు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణమే ఈ యొక్క ఉత్తర్వులు అమల్లోనికి రావచ్చునని, అదేవిధముగా తొలగింపబడిన వాలంటీర్ల స్థానాల్లో ఇన్ఛార్జ్ ఏర్పాట్లు చూడవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ అయితే జారీ చేస్తున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి క్లియర్ అండ్ కట్గా మనం సమాచారం ఒకసారి చూసినట్లయితే కనుక ఎవరైతే కొంతమంది ఆయా దిక్కులన సమ్మెలో పాల్గొన్న వాలంటీర్స్ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనం క్లియర్ అండ్ కట్గా ప్రూఫ్ చూసినట్లయితే కనుక మనం ఒకసారి చూద్దాం. ఆల్ అడ్మిన్స్కి తెలియజేసేది ఏంటంటే ఇప్పుడే కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. నిన్న కలెక్టరేట్కి వెళ్ళినటువంటి ముగ్గురు వాలంటీర్స్ని టెర్మినేట్ చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఎవరైతే స్ట్రైక్లో వెళ్తున్నారో వాళ్ళని అందరినీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అదే విషయాన్ని అందరికీ ఇన్ఫామ్ చేయండి. ఎవరినైనా ఉంటే వెంటనే ఇమీడియట్గా నాకు ఇంటిమేట్ చేస్తే నేను టెర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తాను. దయచేసి అందరు వాలంటీర్స్కి చెప్పండి ఈ విషయాన్ని. ఈ వాయిస్ మెసేజ్ని వాలంటీర్స్ గ్రూప్లో కూడా పోస్ట్ చేయండి. ఎవరు కూడా స్ట్రైక్లో వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళకి ఏ విధమైన గవర్నమెంట్ జాబు కాదు, స్ట్రైక్ చేయడానికి అర్హత లేదు. కాబట్టి కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారం ప్రస్తుతం ముగ్గురినైతే నేను టెర్మినేట్ చేస్తాను. సో ఈ విధంగా మనకి అఫీషియల్గా మనకి ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి, ఎవరైతే సమ్మెలో పాల్గొనవద్దు. సో సమ్మెలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు అయితే షాక్ ఇచ్చారు. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో ముగ్గురు వాలంటీర్లపై వేటు పడింది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ముగ్గురు వార్డు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 18,000 రూపాయల జీతం ఇవ్వాలని, రెగ్యులర్ ఇవ్వాలని పలు చోట్ల వాలంటీర్ అయితే సమ్మె నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అలాంటి వాలంటీర్స్ ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి షాక్ అయితే అధికారులు షాక్ ఇస్తున్నారు. సో కలెక్టర్ నుంచి కూడా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇంకా సమ్మెలో పాల్గొనకుండా చూసుకోండి.